శివమహాపురాణంలో విద్వేశ్వర సంహితలో 2వ భాగానికి స్వాగతం. సృష్టికి నేనే ప్రభువుని అని బ్రహ్మ, కాదు నేనే ప్రభువుని విష్ణువు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? చూద్దాము. సృష్టి ప్రారంభానికి ముందు శేషపాన్పుపై ఉన్న విష్ణువును చూసి బ్రహ్మ, నేను జగత్తును సృష్టించాను, నాకు నువ్వు గౌరవం ఇవ్వు అని అన్నాడు. దానికి విష్ణువు కోపించి, నువ్వు నా నాభి కమలం నుండి పుట్టావు, నువ్వు నాకు పుత్రుడు సమానం అని బదులిచ్చి, అలాగా ఇద్దరి మధ్య వివాదం ముదిరి భయంకరమైన యుద్ధం మొదలైంది. బ్రహ్మ హంసవాహనంపై, విష్ణువు గరుడ వాహనంపై ఉండి మహేశ్వర పాశుపతి అస్త్రాలను ప్రయోగించుకున్నారు. ముల్లోకాలు చాలా భయపడి అల్లకల్లోలం అయ్యాయి. ఆ ప్రళయాన్ని ఆపడానికి అకస్మాత్తుగా వారిద్దరి మధ్య ఒక అగ్నిస్తంభం ఆవిర్భవించబడింది. ఆ అగ్నిస్తంభము ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఆ అగ్నిస్తంభం ఏంటి అనేది పార్ట్ 3లో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి శివపురాణం వీడియోస్ కోసం. ఓం నమః శివాయ.